హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. ఈరోజు నేను మీకు నా స్టైల్లో టేస్టీగా చేపల కూర చేసి చూపిస్తానండి. చేపల పులుసు. కావలసిన పదార్థాలు: చేపల ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ధనియాలు కలిపి పేస్ట్ చేశానండి. ఇది ఆ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుని ఇప్పుడు మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని బాండి పెట్టుకోవాలండి. చేపల కూరకి ఎప్పుడు కొంచెం మనం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే ముక్కలన్నీ మనకి చిదురుగా అయిపోతాయి. చక్కగా ఇలా వెడల్పుగా తీసుకుంటే కూర మనకి మంచిగా వస్తుంది. ఇందులో ఆయిల్ అండి. చేపల కూరలోకి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు నూనె హీట్ అయింది కదా, ఇందులో నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీ చేపలు 2 కేజీల చేప అండి. సో మూడు మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. అవి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఫ్రై అయింది. ఇంకా మనం చేప ముక్కలు వేసుకుందామండి. ఇదిగోండి, ఇలా అన్ని ముక్కలు వేసేసుకుని ఇప్పుడు కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం ఉడికింది కదా. ఇందులో మనం ఏం చేస్తామంటే చేప ముక్కలు కలుపుకున్నాం కదా, ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసి, అవి ఎక్కువ పోయకూడదండి చేపల కూరలో. వాటర్ చిక్కగా ఉండాలి మనకి చేపల పులుసు. కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, నేను ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి దీన్ని కాసేపు ఉడికించుకోవాలి. చేపల కూరని ఎప్పుడు గరిటెతో తిప్పకుండా ఇలా 2 చేతులతో పట్టుకొని ఇలా తిప్పాలండి. లేకపోతే ముక్కలు చితికిపోతాయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఆ వాటర్తో కొంచెం మనకి ఉడికిపోయినాయి. ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలండి వాటర్ వేసాక. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకుని తీసుకున్న చింతపండు పులుసు అనేది చిక్కగా వేసుకోవాలండి. వాటర్గా కాకుండా చిక్కగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కలుపుకుందామండి. కలుపుకుని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుని ఉడికేటప్పుడు వేసుకుంటే కూడా కొంచెం మంచి టేస్ట్ వస్తుందండి. ఫైనల్గా కాకుండా కొంచెం సేపు ఉడికేటప్పుడు వేసుకుని ఉడికించుకుందాం మూత పెట్టుకుని. ఈలోపు అది ఉడికేలోపు మనం కొంచెం జీలకర్ర తీసుకొని రోట్లో దంచుకుందామండి. జీలకర్ర వెల్లుల్లిపాయని లాస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. నా కర్రీలో ఉన్న సీక్రెట్ అదే. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉడికిపోయిందండి కర్రీ. ఫైనల్గా దించే 1 నిమిషం ముందు ఇదిగోండి, మనం జీలకర్ర వెల్లుల్లిపాయ దంచుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూసారు కదా, చేపల కూర రెడీ అయిపోయిందండి.
చూసారు ముక్కలు ఎక్కడ కూడా మనకి స్మాష్ అవ్వలేదు, చక్కగా ముక్కగానే కనిపిస్తుంది కదండి మీకు. దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనకి ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.